ఇవాళ స్టోరీ బ్యూటీ పార్లర్ దెయ్యం. బ్యూటీ పార్లర్ దెయ్యం ఏమిటి అనుకుంటున్నారా? చెప్తాను ఫ్రెండ్స్. తిను బ్యూటీ పార్లరు సబిత పెట్టుకుంటుందన్నమాట. అయితే పార్లర్లోని మంచి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది. ఈలోగా కొంతమంది రౌడీలు ఆ పార్లర్లో డబ్బులు ఉంటాయి కదా అనేసి అక్కడికి వస్తారు. వస్తే నీ దగ్గర ఎంత డబ్బు ఉందో మొత్తం ఆ డబ్బు అంతా నాకు ఇచ్చేయంటారు. నేను ఇవ్వను, ఈ డబ్బు నేను అప్పు తీర్చుకోవాలి, నేను అందుకే సంపాదిస్తున్నాను, నేనైతే ఇవ్వను అని అంటారు. నువ్వు ఇవ్వకపోతే నీ ముఖం మీదకి యాసిడ్ పోసేస్తాను అంటారు. నువ్వు పోసినా సరే నేనైతే ఈ డబ్బు 5 పైసలు కూడా ఇవ్వను. ఇది నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ము. మీలా దొంగతనాలు చేసి సంపాదించిన వాళ్ళకి మీకు కష్టం విలువ ఏమి తెలుస్తుంది? నేనైతే 5 పైసలు కూడా ఇవ్వను అని అంటారు. సరే చూసుకో అనేసి వాళ్ళ చేతిలో ఉన్న యాసిడ్ మొత్తము తన ఫేస్ మీదకి వంపేస్తారు. ఒక సైడ్ అంతా కాలిపోతుంది. కాలిపోయాక తర్వాత ఆ డబ్బులు లాక్కుంటున్న తను ఫేస్ కాలిపోయిన మంటగా ఉన్నా సరే పట్టించుకోకుండా డబ్బు మటుకు ఇవ్వడానికి ఇష్టపడదు. అయితే వాళ్ళకి కోపం వచ్చి కత్తితోని పొడి చేస్తారు. ఆ పొడి చేశాక తను గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోతుంది. అయినా తన ప్రాణం పోయిందని కూడా చూడదు. వెంటనే వదలండి వదలండి అని అరుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళనైతే పట్టుకోలేకపోతుంది. ఏమిటి ఇది, వీరిని టచ్ చేయలేకపోతున్నాను, ఇంతవరకు టచ్ చేశాను కదా అనేసి తను కింద చూసేసరికి తన బాడీ కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటుంది తను చనిపోయాను అనేసి. ఇప్పుడు నేను చనిపోయాను, ఇప్పుడు ఎలాగా ఈ డబ్బు తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వాలి, వాళ్ళ అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ వీళ్ళు నన్ను సగం కాల్ చేసి చంపేశారు. సరే నేను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియకుండా ఎలాగైనా ఇలాగే పార్లర్లు చేసుకుంటూ డబ్బు సంపాదించి ఇవ్వాలి. భగవంతుడా నాకు శక్తిని ఇవ్వు, వీళ్ళని శిక్షించే శక్తి ఇవ్వు అనేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా తను అలా కిందన పడి పట్టుకోవడంతో అక్కడ ఒకటి టచ్ అవుతుంది. అలా టచ్ అయ్యేసరికి తను ఎంతో హ్యాపీ పడుతూ ఉంటుంది. ఈలోగా ఆ దొంగలకి దగ్గరికి తను అగ్గి తీసుకొచ్చి వాళ్ళ ఫేస్ని కాల్చుతుంది. కాల్చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. తరువాత మిగతా దెయ్యాలు వచ్చి నేను మీకు సాయం చేస్తాను, నువ్వు పార్లర్ నడుపుకో, ఎవరు రాకుండా చూసుకుంటాను, మంచి వాళ్ళకి నువ్వు పార్లర్ చేసి డబ్బు సంపాదించి నీ వాళ్ళకి ఇచ్చుకోనంటారు. సరే అనేసి సబిత అక్కడే పార్లర్ అది పెడుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి కొంతమంది వస్తూ ఉంటారు. పార్లర్లు చూసుకుంటూ ఆ డబ్బుని సంపాదిస్తూ ఉంటుంది. అయితే తన పేరెంట్స్ ఫోన్ చేసి ఇంటికి రాలేదేమిటి అనేసి అంటే, నేను ఇంటికి రాను, ఇక్కడే ఉంటాను, మనకి అప్పు తీరాలి కదా, అందుకు నేను ఇక్కడే ఉంటాను, ఎవరు ఏ టైంకి వస్తారో తెలీదు కదా, ఇదిగో నేను కొంత డబ్బు సంపాదించాను, ఈ డబ్బు నేను పంపిస్తున్నాను తీసుకోండి అనేసి అంటారు. సరేనమ్మా అనేసి అంటారు. తర్వాత ఆ డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంది. ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అప్పు రోజు రోజుకి అలాగా నెలలు కొలిది అలాగా తీర్చేస్తూ ఉంటుంది. అలా అప్పు తీరిపోతుంది. తీరిపోయాక వాళ్ళకి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీకు ఇంకేదైనా కోరిక ఉందా చెప్పండి అని అంటారు. లేదమ్మా మాకు ఏ కోరిక లేదు, నీ పెళ్ళి చక్కగా జరిగితే చాలు అనేసి అంటుంది. మనసులో అనుకుంటుంది, నేను ఆత్మని కదా, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేసి అంటుంది. సరే అయితే మీరు ఒకసారి ఇక్కడికి రండి అని చెబుతుంది. సరేనమ్మా అనేసి అక్కడికి వస్తారు. వచ్చేసరికి తను అక్కడ కనిపిస్తుంది. ఏంటి అమ్మా ఇలాగున్నావు, ఏమైంది అని అంటే తను మొత్తం చెబుతుంది. నేను చనిపోయి ఇప్పటికి 6 నెలలు అయ్యింది. అయితే ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవడంతో నాకు శక్తిని ఇచ్చారు. ఇలా పార్లర్ ద్వారా డబ్బును సంపాదించి మీ అప్పు తీర్చేలాగా చేసుకున్నాను. మీ అప్పు తీరిపోతే నాకు ఇంకా విముక్తి కలిగినట్లే. ఇంకా నేను వెళ్ళిపోతాను, అది మీకు చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను అనేసి అంటే,
ఎంత పని అయ్యింది, మిమ్మల్ని అసలు ఎవరు చంపారు అనేసి అంటే అప్పుడు అక్కడ ఒక ఇద్దరు వచ్చి ఆలకిస్తారు. నువ్వు దెయ్యాన్ని బాబోయ్ అంటే వాళ్ళ పేకని పట్టుకుంటుంది. నేను దెయ్యాన్నే, ఇంతవరకు మీరు పార్లర్కి వచ్చి చేయించుకున్నారు కదా, ఏ ఇబ్బంది కలగలేదు కదా, ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు, నేను అయితే వెళ్ళిపోతున్నాను అనేసి చెబుతుంది. సరేనమ్మా అలాగే అనేసి, నువ్వు ఇక్కడున్న డేంజరే, నువ్వు నీ లోకానికే వెళ్ళిపో అనేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇలాగా కొద్ది రోజులు గడిచాక అక్కడున్న జనము, ఇక్కడ ఆత్మ ఎన్నాళ్ళు పెట్టింది, ఈ ఆత్మ నుంచి డబ్బులు బాగా సంపాదించింది, తన పేరెంట్స్కి ఇచ్చి అప్పు తీర్చింది, ఎంత మంచిది ఆ ఆత్మ అనేసి అంటుంది. మరి ఆ ఆత్మకి విముక్తి కలగాలి అంటే అందులో ఉన్న ఐటమ్స్ కొన్ని కాల్చేద్దాం పదండి అనేసి తీసుకొని నిప్పు పట్టుకొని వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నవన్నీ తను కాల్చేస్తుంది. ఇంకా ఆత్మ విముక్తి కలిగి, ఇంకా మొత్తం విముక్తి కలిగి తన లోకానికి తను వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ సంతోషిస్తారు. చూడమ్మా, నీ కూతురు ఎంత మంచిది, తన ఆత్మయ్యి కూడా మీ అప్పు తీర్చింది, మిగతావి తన ఐటమ్స్ అన్నీ కాల్చేసాము, లేకపోతే తన ఆత్మ సగం విముక్తి కలిగి సగం ఉండిపోతుంది కదా, ఇప్పుడు పూర్తిగా విముక్తి కలిగి ఉంటుంది అని అంటే సరే బాబు అనేసి అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ బ్యూటీ పార్లర్ ఆత్మ స్టోరీని అయితే నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.